గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గృహంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకుంటే సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనటువంటిది పిల్లన గ్రోవి. పిల్లన గ్రోవులు రెండు గృహంలో 45 డిగ్రీల కోణం వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నట్లయితే, రెండు పిల్లన గ్రోవులు ఇంట్లో ఎక్కడైనా సరే వ్రేలాడదీసినట్లయితే గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు, తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే నెమలి పించాలకు కూడా అదృష్టాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉంటుంది. రెండు నెమలి పించాలను తీసుకొని ఆ రెండు నెమలి పించాలను ఆంగ్ల అక్షరం వి వచ్చేలాగా ఇంటి సింహద్వారం పైభాగంలో పసుపు రంగు దారంతో వ్రేలాడదీయటం ద్వారా కూడా గృహంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అలాగే ఇంటి పైభాగంలో ఒక ప్రత్యేకమైన జెండాను ఏర్పాటు చేయటం ద్వారా కూడా ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషము శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన జెండాను ఎలా ఏర్పాటు చేయాలంటే తెలుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసుపచ్చ రంగు లేదా కాషాయం రంగులో ఉండేటటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని జెండా ఆకారం వచ్చేలాగా కత్తిరించి, అది కూడా ప్రత్యేకంగా ఒక త్రిభుజం ఆకారం వచ్చేలాగా కత్తిరించి ఆ జెండాను ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కూడా ఇంట్లో సభ్యులందరికీ తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రామ టెంకాయ అని ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంటుంది. ఇది కుంకుడుకాయ గింజ నుంచి ఉసిరికాయ వరకు అనేక రకాలైన ఆకారాల్లో ఉంటుంది. ఈ రామ టెంకాయను మీ గృహంలో పూజా మందిరంలో సింధూరం డబ్బాలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఓంకారము స్వస్తిక్కు త్రిశూలము, ఈ మూడు ఉన్నటువంటి దాన్ని ఓంకార స్వస్తిక్ త్రిశూలము ఏదైనా లోహంతో తయారు చేసిన దాన్ని పూజా మందిరంలో కానీ గృహంలో ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా గృహంలో సానుకూల శక్తులు పెరుగుతాయి, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఇంటి సింహద్వారానికి ముందు భాగంలో గర్జిస్తున్నటువంటి రెండు సింహాల బొమ్మలు కానీ లేదా రెండు వృషభాల బొమ్మలు కానీ ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి భోజన పాత్రను గృహంలో ఉంచుకోవటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. ఆ ప్రత్యేకమైనటువంటి భోజన పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెం మధ్య భాగంలో శ్రీం అనేటటువంటి అక్షరాన్ని చెక్కించుకోవాలి. ఆ పళ్ళెనికి 4 వైపులా కూడా క్లీం అనేటటువంటి అక్షరాన్ని చెక్కించుకోవాలి. ఆ పళ్ళెల్లో ప్రతిరోజు కూడా భోజనం స్వీకరిస్తూ ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పారు. అది కూడా వెండి పళ్ళెం అయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఒక వెండి పళ్ళెం తీసుకొని మధ్యలో శ్రీం అనేటటువంటి అక్షరాన్ని చెక్కించుకొని ఆ వెండి పళ్ళెనికి 4 వైపులా కూడా క్లీం అనేటటువంటి అక్షరాన్ని చెక్కించుకొని ఆ వెండి పళ్ళెంలో ప్రతిరోజు ఆహారం స్వీకరించండి. దీనివల్ల తొందరగా మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. అదేవిధంగా ఎవరైనా సరే అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే, ధనపరంగా బాగా కలిసి రావాలంటే, అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోవాలంటే గవ్వలు జీడి గింజలు వీటిని మీరు ప్రయాణించేటటువంటి వాహనానికి వేలాడదీయండి. దీనివల్ల కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో ఈ ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.